సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమిస్తానని తెలిపారు. కానీ అందుకు 3 షరతులు విధించారు. వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చినా తాను దీక్షను వీడుతానంటూ ట్వీట్ చేశారు. విద్యా వ్యవస్థలో ఇటీవల జరిగిన వైఫల్యాలకు, పరీక్ష పత్రాల లీకేజ్ ఆరోపణలకు కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలా జరగకపోతే తమ డిమాండ్లను ఎంపీలకు, వివిధ పార్టీల నాయకులకు సమర్పించేందుకు తనను, కాక్రోచ్ పార్టీ నాయకత్వాన్ని పార్లమెంటుకు చేరుకోవడానికి అనుమతించాలని ఆయన కోరారు. మరోవైపు ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన చలో సంసద్ మార్చ్ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హై సెక్యూరిటీ జోన్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. शायरी तो नहीं आती, लेकिन आप लोगों का जज्बा और जुनून देखकर मुझे एक ही शायरी याद है, वो आप लोगों को फिट बैठती है कि दरिया अब तेरी खैर नहीं, बॉम्बे ने बगावत कर ली है। कि दरिया अब तेरी खैर नहीं, बॉम्बे ने बगावत कर ली है। नादान न చలో పార్లమెంట్ కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. హై సెక్యూరిటీ జోన్లో ర్యాలీని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. 5,000 మందికి పైగా సిబ్బందిని భద్రత కోసం రంగంలోకి దించారు. అదనంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కు పైగా బెటాలియన్లను కీలక ప్రాంతాల్లో మోహరించారు. మహిళా భద్రతా సిబ్బందిని కూడా విధుల్లో ఉంచారు. కానీ సీజేపీ మాత్రం మార్చ్ నిర్వహించి తీరుతామని చెబుతోంది. पवित्र आंदोलन नहीं देखा था, देश आंदोलन जैसा पवित्र आंदोलन नहीं देखा। నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు, అలాగే సోనం వాంగ్చుక్ షరతులు, ఓవరాల్ గా ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ. లక్ష్మీదుర్గ ఈ రోజు ఢిల్లీ షెడ్యూల్ ప్రధానంగా 3 ప్రధాన అంశాల చుట్టూ తిరగబోతుంది. ఒకటి, లోక్సభలో రాజకీయ పునర్వ్యవస్థీకరణ, అంటే లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యే లోపు ఈ రోజు టీఎంసీకి చెందినటువంటి 20 మంది రెబల్ ఎమ్మెల్యేలను ఎన్సీపీఐలో విలీనం చేసే అంశంపైన స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది కొంత కీలకమైన నిర్ణయం అనే చెప్పొచ్చు. ఒకవేళ ఈ నిర్ణయం కనుక తీసుకుంటే పార్లమెంట్ లో పార్టీల బలాబలాలు మారే అవకాశం ఉంటుంది. ఈ విలీనానికి చట్టబద్ధత లభించాలంటే ఫిరాయింపు నిరోధక చట్టం నిబంధనలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి స్పీకర్ కూడా ఎన్సీపీఐకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు, రెబల్ వర్గం తాలూకు డాక్యుమెంట్లు వీటన్నిటిని కోరారు. వీటన్నింటినీ టీఎంసీ ఎంపీలు స్పీకర్ కి ఇప్పటికే అందజేశారు. సో సాంకేతికంగా చట్టపరమైన అంశాలను పరిశీలించి స్పీకర్ మరికొద్ది సేపట్లో తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. కాబట్టి ఈ తర్వాత ఇటు సభలో, పార్లమెంట్ లో, లోక్సభ, రాజ్యసభలో అధికార ప్రతిపక్షాల వ్యూహాలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా గందరగోళం అయితే నెలకొనే అవకాశం ఉంది. సో ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా 10 గంటలకు మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడబోతున్నారు. సాధారణంగా ప్రతి సెషన్ ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడి ఏదైతే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులు, అదేవిధంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా సభ సజావుగా సాగడానికి సహకరించాలని ప్రతిపక్షాలు కూడా కోరే అవకాశం ఉంది. మరోపక్క నీట్ పేపర్ లీకేజ్ వివాదం, అదేవిధంగా ఇతర అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇండియా కూటమి కూడా సిద్ధంగా ఉంది. అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఏదైతే విరాళాలకు సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిపై కూడా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీయబోతున్నాయి. ముఖ్యమైనటువంటి అంశం మూడోది, పార్లమెంట్ లో బీజేపీ పార్లమెంట్ మార్చ్, జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ఈ 2 అంశాలు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నీట్ పరీక్షల అక్రమాలపైన కాక్రోచ్ పార్టీ ఈ రోజు చలో సంసద్ కి పిలుపునిచ్చింది. అయితే 144 సెక్షన్, పాత సిఆర్పిసి 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి
ఇక్కడ ర్యాలీలు చేయడం పూర్తిగా నిషేధం. ఎవరైనా ఉల్లంఘిస్తే జిఎన్ఎస్ సెక్షన్ 223 కింద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. కేవలం ముందస్తు అనుమతితో జంతర్ మంతర్ వద్ద మాత్రమే నిరసనలు తెలపడానికి వీలుంటుంది, కానీ ర్యాలీలు నిర్వహించడానికి లేదని కూడా స్పష్టం చేసింది. సో ఈ యొక్క సోనం వాంగ్చుక్ కూడా కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. తను దీక్ష విరమించాలంటే 3 ముఖ్యమైనటువంటి హామీలు ఇవ్వాలి. తనకు నీటికి సంబంధించినటువంటి అంశంతో పాటు మిగతా అంశాలపై పార్లమెంట్ లో ఈ అంశాలను లేవనెత్తామని కూడా అందరు ఎంపీలంతా హామీ ఇవ్వాలి అంటూ ఆజాదీ కా దూసరా ఆందోళన్, భయముక్త భారత్, అన్యాయముక్త భారత్ కోసం పిలుపు అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈ రోజు పార్లమెంట్ జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. కానీ ముఖ్యంగా ఈ రోజు 2 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారంటే మొత్తం ఈ పార్లమెంట్ సమావేశాల్లో 5 బిల్లులు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. కానీ ఈ రోజు 2 బిల్లులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యతరపు, అదేవిధంగా జాతీయ గీతం ఏదైతే ఉందో జాతీయ గీతం అంటే జనగణమన వస్తుంది, జాతీయ గేయం అంటే వందే మాతరం. ఈ వందే మాతరాన్ని కూడా పూర్తి స్థాయిలో పాడాలంటూ ఒక ప్రత్యేక బిల్లును ఈ రోజు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లుకు సంబంధించి కూడా అంటే ఈ సవరణ బిల్లు ద్వారా జాతీయ గీతం లాగా జనగణమన లాగానే జాతీయ గేయం అయినటువంటి వందే మాతరాన్ని కూడా అవమానించడాన్ని లేదా దాన్ని ఆలాపనకు అడ్డు తగలడాన్ని కూడా 3 ఏళ్ల జైలు శిక్షకు పడేలా క్రిమినల్ నేరంగా మార్చాలని కేంద్రం భావిస్తుంది. అయితే ఈ బిల్లు రాజ్యాంగబద్ధంగా చెల్లదని జాన్ బ్రిటాస్ వాదిస్తున్నారు, ప్రతిపక్ష సభ్యులు వాదిస్తున్నారు. ఎందుకంటే 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి ప్రక్రియను కేంద్రం తప్పుగా వాడుకుంటుంది. అప్పట్లో మేధావులు వందే మాతరానికి అత్యున్నత గౌరవం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని జాతీయ గీతంతో సమానమైనటువంటి చట్టబద్ధమైన క్రిమినల్ పరిధిలోకి తీసుకురాకూడదని స్పష్టంగా భావించారని ఆయన్ని ప్రతిపక్ష సభ్యులు అయితే గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, జాతీయ గీతాను గౌరవించడం పౌరుల విధిగా పేర్కొన్నారు. కానీ అందులో జాతీయ గేయం అయితే నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాత్రం ప్రస్తావన లేదు. కాబట్టి సాధారణ చట్ట సవరణ ద్వారా కొత్త క్రిమినల్ శిక్షను రుద్దటం రాజ్యాంగ విరుద్ధం అన్నది ప్రతిపక్ష సభ్యులు చేస్తున్నటువంటి వాదన. మరి ఈ రోజు రాజ్యసభలో 11 గంటల తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని కూడా చూడాలి. మరోపక్క కాంగ్రెస్ ఎంపీలు కూడా 10:30 గంటలకు పార్లమెంట్ ఆవరణలో సమావేశం కాబోతున్నారు. ఈ రోజు పార్లమెంట్ లో వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలను కూడా చర్చించే అవకాశం ఉంది. లక్ష్మీ. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. आजाद भारत के इतिहास का सबसे बड़ा मार्च होने जाने वाला है, सबसे बड़ा मार्च होने जाने वाला है। जो पिछले 10-12 साल से इस देश में डेमोक्रेसी को खत्म करने की कोशिश की जा रही थी, जंतर मंतर पर आपने 1 महीना बैठकर डेमोक्रेसी को फिर से जिंदा कर दिया है। आज दिखा दो जंतर मंतर की तरफ जो सारे चारों रास्ते आ रहे, चारों रास्ते भर चुके हैं।